ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. చాలా సంతోషం అందరినీ మళ్ళీ చాలా కాలం తర్వాత అన్ని ప్రాంతాల వారిని కలుసుకోవడం, చూడడం, మళ్ళీ మనందరం కలిసి దేవుని సన్నిధిలో గడపడం అనేది ఎంతో సంతోషంనిచ్చే అంశము. దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే ఈ అవకాశం ఇచ్చిన నా కమిటీ మెంబర్స్ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకి ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ స్టడీ లూకాసు వార్త 14వ అధ్యాయము 25 నుంచి 35 వచనాల వరకు 10 వచనాలు ఉన్నాయి. లూకాసు వార్త 14వ అధ్యాయము 25 నుంచి 35 వచనాలు. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ఉత్తర ప్రతి రీతిగా చదువుకుందాం. తీశారు అందరూ? లూకాసు వార్త 14వ అధ్యాయము 25 నుంచి 35. ఇంకెవరైనా తీయలేదా? తీశారు కదా? తీస్తే అందరు చేతులు ఎత్తండి. రైట్. ఎందుకు అంటే యూ షుడ్ ఫాలో. 25, 26 నేను చదువుతా. బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళొచ్చినప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావాల్సినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా? చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టాను కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానం చేసుకొని చూచును కదా. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారం కలుగును? వినుటకు చెవులు గలవాడు వినుగా కానీ వారితో చెప్పాను. బైబిల్ గ్రూప్స్గా చేద్దామండి. బాయ్స్ 2 గ్రూపులు. బాయ్స్ 1 2 చెప్పండి. బాయ్స్ ఓకే. గర్ల్స్ 1 2 3. హలో 2 తర్వాత 3 చెప్పలేదు. బ్లాక్ చున్నీ, వాట్స్ యువర్ నెంబర్? 3. వినపడలే నాకు. సే లౌడ్లీ. సో మనకు తెలుసు, ఆల్ వన్స్ ఆర్ గ్యాదర్ ఎట్ వన్ ప్లేస్, ఆల్ టూస్ ఆర్ గ్యాదర్. బాయ్స్ డిఫరెంట్ separate group, girls separate group. All the girls once come this side and all the girls twos are there. All the girls 3 sit back side. Boys కూడా all ones ఇక్కడ కూర్చోండి లేదా అక్కడే కూర్చోండి రౌండ్గా. ఆల్ టూస్ బాయ్స్ గో బ్యాక్, కొంచెం దూరంగా కూర్చోండి. వీళ్ళకి లీడర్స్. బాయ్స్ గ్రూప్ 1కి ప్రకాష్ పాల్ గారు, నెంబర్ 2 బర్నబా గారు. గర్ల్స్ నెంబర్ 1 కృపా గారు, కృపక్క. గర్ల్స్ నెంబర్ 2 స్వరూప గారు. గర్ల్స్ 3 గ్రూప్కి భరత్ గారు.
రైట్. సో డిస్కషన్స్ ఆల్ ఆర్ వెంట్ ఆన్ వెల్. చాలా ఫ్రూట్ఫుల్గా మీకు డిస్కషన్ జరిగిందని నేను భావిస్తున్నాను. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేశాడు మీ లీడర్స్ ద్వారా, మీ వాక్య భాగం ద్వారా. సో ఈ జీబీఎస్ అయిపోయేలోపు యూ షుడ్ లీవ్ ఫర్ జీసస్. హెడ్డింగ్ దాని మీదే ఉంది, లివింగ్ ఆల్. అన్నిటిని వదిలిపెట్టాలి. ఎందుకొరకు అంటే టు ఫాలో జీసస్. సో పర్సనలీ, వ్యక్తిగతంగా దేవుడు ఈరోజు నీతో నువ్వు కొన్ని వదిలిపెట్టాలని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాడు. అవేంటో చూద్దాం. ఫస్ట్ గ్రూప్ బాయ్స్. ఫస్ట్ క్వశ్చన్, నా శిష్యుడు కానేరుడు అని ఎన్నిసార్లు ఉంది? 3 times. 3 times. ఎక్కడెక్కడ? 26th verse, 27th verse, 33rd verse. ఎస్. ఆర్ యు అగ్రీ? ఓకే కదా. నెక్స్ట్ క్వశ్చన్ బాయ్స్, సెకండ్ గ్రూప్. యేసు ప్రభు శిష్యునిగా ఉండాలి అంటే ఏం చేయాలి? తనకు కలిగినదంతా విడిచిపెట్టాలన్నా. అమ్మా, తనకు కలిగినదంతా విడిచిపెట్టాలి. నీకు కలిగిందంతా విడిచిపెట్టాలి. దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు. వెరీ గుడ్. గర్ల్స్ ఫస్ట్ గ్రూప్. ఇంకేం చేయాలి? వాళ్ళు చెప్పినవి కాకుండా ఇంకా న్యూ పాయింట్ ఏదైనా ఉంటే షేర్ చేయండి. ఇంకా యేసు ప్రభుని శిష్యునిగా ఉండాలంటే నువ్వేం చేయాలి చెప్పమ్మా. సిలువను మోయాలి. సిలువ చేయించుకున్నావా? శ్రమలు కష్టాలు ఎన్నో వచ్చినా కానీ సిలువను మోయాలంటే సిలువను చేయించుకోవాలా మనం? ఒక చెక్క 5 ముందు ఒక సిలువ ఉంది ఇక్కడ, అది చేయించుకోవాలా? కాదు. ఏం చేయాలమ్మా? సిలువను చేయించుకోవాలంటే ఏం చేయాలి? మోసుకోవాలంటే ఏం చేయాలి? కష్టాలు శ్రమలు ఎన్ని వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టకూడదు. కష్టాలు శ్రమలు ఎన్ని వచ్చినా కూడా దేవునిని విడిచిపెట్టకూడదు. ఇంకా గర్ల్స్ సెకండ్ గ్రూప్. యేసు ప్రభు శిష్యురాలిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఇంకా మీకేం చేయాలి? ఏం చేద్దాం? మనందరం ఏం చేద్దాం? వాళ్ళు చెప్పినవి కాకుండా ఇంకేదైనా న్యూ పాయింట్, కొత్త పాయింట్ ఏదైనా ఉంటే చెప్పండి. క్రీస్తుని అందరికీ పరిచయం చేయాలి. క్రీస్తుని అందరికీ పరిచయం చేయాలి. వెరీ గుడ్. రాత్రి డివోషన్ టైంలో కూడా దేవుడు శిష్యుల్ని 3 పనుల కోసం ఎన్నుకున్నాడు కదా. 1 ఆయనతో ఉండడానికి, 2 దయ్యాలు వెళ్ళగొట్టడానికి, 3 సువార్త పని చేయడానికి. రాత్రి డివోషన్లో విన్నారు కదా. రైట్, వెరీ గుడ్ పాయింట్ నాన్న. ఇంకా గర్ల్స్ లాస్ట్ గ్రూప్. విల్ యూ యాడ్ ఎనీ న్యూ పాయింట్ ఫర్ దిస్? వెరీ గుడ్ అబ్జర్వేషన్. చెప్పమ్మా. బిందు మైక్ తీసుకో, చెప్పవా? ఆ మైక్కి మ్యూజికల్ చైర్స్ ఏమైనా ఆట పెట్టారా మైక్కి? మనకున్న పాత స్వభావాన్ని మొత్తం విడిచిపెట్టి దేవుడితోనే నడవడానికి చూడాలి. దేవునితో నడవడానికి చూడాలి. దానికోసం మనం ఏం చేయాలి? పాత స్వభావాన్ని విడిచిపెట్టి మనమందరం కూడా నూతన స్వభావాన్ని ధరించుకొని దేవునిని వెంబడించాలి, అనుసరించాలి. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ని, వ్యాలిడ్ పాయింట్ని ఇచ్చారు. ఇష్టమైనవి విడిచిపెట్టాలి, దేవునికి ఇష్టమైనవి చేయాలి. తర్వాత ఇంకేం చేయాలి? మీరేదో చెప్పారు? వాక్యం అందు నిలవాలి. అది చూసి చెప్పావు కదా. రైట్. ఇంకా సువార్త పని చేయాలి కదా. యేసు ప్రభు శిష్యుని కొట్టాలంటే సువార్త పని చేయాలి. వెరీ గుడ్, నైస్. క్వశ్చన్ ఎవరికి? గర్ల్స్ ఫస్ట్ గ్రూప్ అయిపోయిందా క్వశ్చన్? సెకండ్ గ్రూప్.
గోపురం కట్టింపు కోరి పునాది వేసి కొనసాగింపలేకపోతే అతని పరిస్థితి ఏంటి? అతని పరిస్థితి ఏంటి? ప్రజలు ఎగతాళి చేస్తారు. ప్రజలు ఎగతాళి చేస్తారు. ఆ యొక్క వాక్యాన్ని ఎగతాళి చేస్తారన్న వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. రెడ్ పెన్తో కానీ బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్తో రౌండ్ చుట్టండి. డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ కదా. ఎగతాళి చేస్తారు అంటే ఏంటి అర్థం? వెనక చివరి గ్రూప్ ఎగతాళి చేయడం అంటే ఎందుకు చేస్తారు? రీజన్ ఏంటి? హేళన చేయడానికి రీజన్ ఏంటి? డిస్కస్ చేశారా? హేళన చేస్తారు, సరే, ఎందుకు చేస్తారు? ఎవరు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఎక్కడ చేస్తారు? ఆలోచించారా? లాస్ట్ గ్రూప్ ఎవరు చేస్తారు హేళన? ఎగతాళి చేస్తారన్న దాంట్లోనే 4 ప్రశ్నలు అడిగాను నేను. ఎవరు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఎక్కడ చేస్తారు? ఎందుకు చేస్తారు? ఈ ప్యాసేజ్ ఉంటే 100 ప్రశ్నలు తయారు చేయొచ్చు, కానీ 7 ప్రశ్నలే తయారు చేశాను. డిస్కస్ చేయలేదా? నెక్స్ట్ అందులో అందరూ వదిలిపెట్టాలి ఎక్కువ ఉన్నారు, కానీ నాకు సమాధానం ఇట్లా మన వదిలిపెట్ట పేరు నిలబెట్టాలి. అట్లయినా చెప్తారేమో మా పిల్లలు. మౌత్ దగ్గర పెట్టుకోమా. ఏదైనా పని చేసేటప్పుడు ఎస్టిమేషన్ వేసుకోకుండా ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే చూసే వాళ్ళందరూ ఎగతాళి చేస్తారంట. ఎగతాళి చేస్తారు. ఎందుకు చేస్తారు? చేయలేకపోతున్నాడు, ముందే ఎస్టిమేషన్ వేసుకోలేదు కాబట్టి చేయలేకపోతున్నాడని ఎగతాళి చేస్తారు. ఇంకా ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఆ పని పూర్తి చేయలేనప్పుడు. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? నీ పక్కనున్న నీ ఫ్రెండే, మీ తమ్ముడే, మీ అన్నే నిన్నేం చేయొచ్చు? ఎగతాళి చేయొచ్చు. ఎందుకు చేస్తారు అంటే, ఒక పనిని మనము పూనుకున్నప్పుడు, ఆ పనిని మనము ఇన్ టైంలో కంప్లీట్ చేయనప్పుడు, లేకపోతే ఆ పనిని జరిగించినప్పుడు ఎగతాళి చేస్తారు. ఇప్పుడు మన పని ఏంటి? మనం ఏం పని మీద పూనుకున్నాం? ఏం పని మీద పూనుకున్నాం? ఆయన ఏందో నిలిచి ఉండాలని పూనుకున్నాం కదా. ఎలా ఉండాలని? శిష్యుడిగా ఉండాలని పూనుకున్నాం. ఇన్ కేస్ మనం కనుక శిష్యునిగా ఉండలేము, ఆ పని పూనుకున్న తర్వాత ఆ పని మీద ఉండలేకపోతే, శిష్యుడిగా ఉండకపోతే, శిష్యుడిగా జీవించకపోతే, యేసయ్య నమ్మిన బిడ్డగా జీవించకపోతే నిన్నేం చేస్తారు? నువ్వేం ఎదుర్కొంటావు? హేళనని ఎదుర్కొంటావు, అవమానాన్ని ఎదుర్కొంటావు, నిన్ను ఎగతాళి చేస్తారు, నిన్ను నిందిస్తారు, దూషిస్తారు, ఇబ్బంది పెడతారు. కారణం ఏంటి అంటే, మనం ఒక పని పూనుకున్నాము, ఈసీ క్యాంపులో ఒప్పుకున్నాము, నీ ప్రభుగా నీ బిడ్డగా జీవిస్తానని. డిటి క్యాంపులో ఆయన ఏందో నిలిచిండి, నీ శిష్యుడిగా నేను ఉంటానని మనం తీర్మానం చేసుకున్న తర్వాత, ఆయన శిష్యుడిగా నువ్వు నేను కనుక జీవించకపోతే మనకేమో ఎదురవుతుంది? ఎగతాళి ఎదురవుతుంది, హేళన ఎదురవుతుంది, అవమానం ఎదురవుతుంది, నింద ఎదురవుతుంది, తలదించుకొని మనం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి యేసయ్య మన బిడ్డలుగా నువ్వు నేను కూడా ఏం చేయాలంటే, ఇతరులు నిన్ను నిందించకుండా ఉండే విధంగా మనం జీవించగలగాలి. ఇతరులు నిన్ను హేళన చేసే విధంగా నువ్వు నేను కూడా జీవించకూడదు. ఇతరులు నిన్ను అవమానించే విధంగా నువ్వు నేను కూడా జీవించకూడదు. ఫర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మన పని పూనుకున్న పని, నీ శిష్యుడిగా జీవితాంతం ఉంటానని ఒప్పుకున్న పనిని మన చివరి తుది శ్వాస వరకు ఆ పనిని కొనసాగించాలి. ఎక్కడ కూడా పడిపోకూడదు, ఎక్కడ కూడా అవమానం తెచ్చుకోకూడదు. దట్స్ వాట్ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ టుడే. ఓకే, అటువంటి నిర్ణయాన్ని మనం ఈరోజు తీసుకుని, ఆ నిర్ణయానికి, ఆ తీర్మానానికి కట్టుబడి ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యులు ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతుంది? అంటిల్ అవర్ లాస్ట్ బ్రీత్
తుది శ్వాస వరకు కూడా మనం ఆయన విడలుగా, ఆయన శిష్యులుగా ఈ లోకంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించాలని దేవుని యొక్క కోరిక. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మరి యొక్క రాజు మీదకి యుద్ధానికి పోయినప్పుడు ఆ రాజు ఏం చేయాలి? క్వశ్చన్ ఎవరికి? లాస్ట్ గ్రూప్, థర్డ్ గ్రూప్. చాలామంది ఉన్నారు వాళ్ళు, 1 2 3 4 5 10 మంది ఉన్నారు. చెప్పాలి. తన సైన్యాన్ని ఎస్టిమేషన్ చేసుకోవాలి. తను యుద్ధం చేస్తున్న సైన్యాన్ని కూడా ఎంతమంది వస్తున్నారని బట్టి తను యుద్ధం చేయగలడా అని ఒక ప్లాన్, ఒక ఎస్టిమేషన్ చేసుకోవాలి. చేయలేకపోతే ముందులో ఒక రాయబారిని పంపించి సమాధానం పరచుకోవాలి. వెరీ గుడ్. సో ఎందుకు ఎస్టిమేట్ చేసుకోవాలి? ఎందుకు ఎస్టిమేట్ చేసుకోవాలి? ఎవరైనా చెప్తారా? ఎందుకు ఎస్టిమేట్ చేయాలి? ఇంకొక ఎదుటి వ్యక్తిని, అపోనెంట్ని ఎందుకు ఎస్టిమేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, IPL రేపు 9వ తారీఖు రాబోతుంది, తెలుసు కదా మీకు. సో ఏం చేస్తారు వీళ్ళు? ఇండియన్ టీంని ఎస్టిమేట్ చేస్తారు, పాకిస్తాన్ వాళ్ళు ఈ టీంని ఎస్టిమేట్ చేస్తారు. వై? వాట్ ఫర్? టు విన్ కదా. మనం కూడా మన జీవితాల్లో శిష్యునిగా తీర్మానించుకున్నప్పుడు మన హూ ఈజ్ అవర్ అపోనెంట్? సాతాన్ ఈజ్ అవర్ అపోనెంట్. వాడి మీద జయాన్ని నువ్వు పొందుకోవాలంటే నీ శక్తి సరిపోతుందా? లేదు. దెన్ వాట్ యు హ్యావ్ టు డూ? నువ్వేం చేయాలి? అక్కడే ఉంది, ఏం చేయాలి? గెలుస్తానని నీకు ధీమా ఉంటే ఓకే, గెలవలేనని ధీమా కనుక లేకపోతే నువ్వేం చేయాలంటే రాయబారము పంపి సమాధానం చేసుకోవాలి. ఎవరితో రాయబారం పంపాలి? ఉదయం అన్న చెప్తున్నాను, కింద ఉన్నప్పుడు రామన్న చెప్తున్నారు, మనుషునికి దేవునికి మధ్య రాయబారి ఎవరు? ఆ రాయబారి చేత మనం ఏం చేయాలంటే రాయబారము పంపి తండ్రితో ఏం చేయాలి? సమాధాన స్థితిని పొందుకోవాలి. ఎలా అడుక్కోవాలో తెలుసా? తండ్రి, ఈ లోకంలో నాకన్నా బలమైనటువంటి వాడు నన్ను ఎదుర్కొంటున్నాడు, సాతానుడు నన్ను ఎదుర్కొంటున్నాడు, శోధనలు వస్తున్నాయి, పడిపోతున్నాను, ఆత్మీయంగా నిలబడలేకపోతున్నాను. నీ ప్రియ కుమారుని యొక్క రాయబారం చేత నన్ను బలవంతుని చేయి, నాకు సమాధానం ఇవ్వు, నాకు ధైర్యం ఇవ్వు, నాకు తోడుండు, నేను పడిపోకుండా యుద్ధంలో ఆ సాతానుతో ఓడిపోకుండా నాకు గెలవడానికి నాకు సహాయం చేయమని నేను కూడా ఏం చేయాలి? తండ్రితో రాయబారం పంపి సమాధాన స్థితిని మనం తండ్రితో పొందుకుంటే దెన్ వీ విల్ విన్ అవర్ బ్యాటిల్, అవర్ గేమ్. వాట్స్ అవర్ గేమ్? బీయింగ్ ఎస్ ఎ డిసైపుల్ ఇస్ ద గేమ్. దట్స్ అవర్ బ్యాటిల్ కదా. కాబట్టి మనం ఆ పని చేయగలగాలి. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ముందు మనము సెటరైట్ చేసుకొని మన స్థితిని గమనించుకొని, మన యొక్క బలము, మన యొక్క శక్తి సరిపోకపోతే తండ్రి దగ్గర క్రీస్తు ప్రభువారి చేత రాయబారమును సహాయం సమాధాన స్థితిని పొందుకోవాలి. నెక్స్ట్ 8వ వచనం, నెక్స్ట్ క్వశ్చన్, తనకు కలిగినదంతా విడిచిపెట్టుట అంటే ఏంటి? ఫస్ట్ గుడ్ బాయ్స్, కలిగినదంతా విడిచిపెట్టాలంటే ఏంటి? అంటే కలిగిన దాంట్లో ఎవరెవరు ఉన్నారు? కలిగిన దాంట్లో ఎవరెవరు ఉన్నారు? నీకేంటి? వాట్ యు హ్యావ్? నీకేం కలిగింది చెప్పాలి. ఏం కలిగింది నీకు? ఫ్యామిలీ ఉంది. ఇంకా లోక సంబంధమైన దెర్ ఇస్ ఎ లిస్ట్ ఇస్ దేర్. అక్క చెల్లెళ్ళు, అన్నదం. ఫ్యామిలీ అంటే తండ్రి ఉన్నాడు, తల్లి, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు. ఇంకోటి ఏంటి? తన ప్రాణం అంటే ఏంటి? ఓన్ లైఫ్ కదా. వీళ్ళందరినీ కూడా ఏం చేయాలి? వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టాలి. ఎవరి కోసం విడిచిపెట్టాడు అంటే వీళ్ళందరూ తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేద్దామా? అక్కడ ఉంది దండుబాటులో, వదిలేద్దామా? నో, నెవర్. తల్లిని తండ్రిని సన్మానించండి అని చెప్తుంది వాక్యం. తల్లిని తండ్రిని సన్మానించండి అని చెప్తుంది వాక్యం. దెన్ వాట్ ఈస్ దిస్? మళ్ళీ విడిచిపెట్టమంటుందేంటి? కాంట్రరీ.
ఎందుకు విడిచిపెట్టమంటుంది? అక్కడ సన్మానించమంది, దేవుని వాక్యం కదా, దేవుడే కదా సన్మానించమంది. ఇక్కడేం చెప్తున్నాడు? వాట్ ఈస్ డిఫరెన్స్ ఏంటి అంటే ఏంటి డిస్కస్ చేశారా? సెకండ్ గ్రూప్ చెప్పండి, ఏంటి డిఫరెన్స్ ఏంటి? చెప్తారా? టైం లేదు. సో ఏంటి అంటే నేనే చెప్తా. ఫాలోయింగ్ జీసస్ ఇస్ ది డిసైపుల్స్ ఫస్ట్ లవ్. యూ షుడ్ హ్యావ్ యువర్ ఫస్ట్ లవ్ విత్ జీసస్. అంటే తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, తన ప్రాణం, వీటన్నిటికన్నా ముఖ్యంగా యూ షుడ్ గివ్ అటర్మోస్ట్ ప్రయారిటీ టు జీసస్ క్రైస్ట్ ఆర్ గాడ్. దట్స్ వాట్ ద వర్స్ ఇస్ మీనింగ్. వచ్చిన యొక్క మీనింగ్ అది. Following Jesus is to have priority over any family member and one's own life. Jesus to have first place over all. That's the meaning of this verse. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా నువ్వు నేను కూడా మనం కలిగినదంతా కూడా విడిచిపెట్టడం కానీ బ్లైండ్గా మనం లీవ్ చేయడం కాదు, కానీ ప్రయారిటీ ఇవ్వడం అనేది ముఖ్యమైనది అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ గ్రూప్. ఉప్పు నిస్సారమైతే పనికి వస్తుందా? ఉప్పు నిస్సారమైతే పనికి వస్తుందా? పనికి రాదన్నా. పనికి రాదు. ఒక సామెత ఉంది, కూరలో అన్నేసుడు నన్నేసుడు అండి. ఎవరు? ఉప్పు అనేది కదా. అన్నీ వేసినా ఒక ఎత్తు, ఉప్పునేస్తే ఒక ఎత్తు. రోజు నాకు ఇదే గోల, వద్దులే. అక్క కూర వండిద్ది, అన్నీ వేసిద్ది, నేను ఎంత బిజీగా ఉన్నా రెడీ అవుతున్నా, ఇట్రా అని పిలిచిద్ది. మళ్ళీ నేను వంటగదిలోకి వెళ్ళి రుచి చూసి సరిపోయిందని చెప్తే అదొక డ్యూటీ అయిపోయింది నాకు రోజు. నిజంగా ఎందుకు అలా పిలవాలి? కింద వంట చేసేటప్పుడు కూడా ఎవరన్నా ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చినప్పుడు వంట వండుతూ ఉంటే గబగబా వాళ్ళు వేస్తారు కాన్ఫిడెంట్గా, మళ్ళీ ఇంకోళ్ళు పిలిచి అక్క ఉప్పు చూడు అంటారు. అవునా? ఎందుకు? వై? ఎందుకలా? దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కదా. అందుకని చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ ఉప్పు. మనల్ని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? మత్తయి సువార్త 29:30, 11:29-30. మనం ఎవరమి? మత్తయి సువార్త 5:13. మత్తయి సువార్త 5:13 మా 5:13. ఉప్పు వచ్చింది, అవునా కదా? జస్ట్ ఫర్ ఫన్ కోసం చెప్తారు అంతే, మీకు బోర్ కొట్టుకుంది. అవునా? నిజమే అది. మళ్ళీ బాగా చెమటపోస్తే శరీరాన్ని మనం రబ్ చేస్తే ఏమొచ్చింది? మట్టి వచ్చింది. మనిషి అంతే, మనిషి ఉప్పు, మనిషి మట్టి. ఏదో ఫాగు అది ఇది కొట్టుకున్నంత మాత్రాన, మంచి బట్టలు బ్రాండెడ్ బట్టలు వేసుకున్నంత మాత్రాన ఏదో కాదు. అంటే మన లెవెల్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్ని బట్టి మనం ఎవరో మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే తగ్గుతాము, విధేయత కలిగి ఉంటాము, వినయం కలిగి ఉంటాము, ఎగిరెగిరి పడము కదా. రైట్. సో యువర్ ద సాల్ట్ ఆఫ్ ది వరల్డ్. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారము పొందును. కాబట్టి ఉప్పు నిస్సారమైతే పనికి వస్తుందా? నో, నెవర్. పనికి రాదు. లాభమా నష్టమా? ఉప్పు సారమైతే లాభమా నష్టమా? నష్టము. మరి లాభం ఉండాలంటే ఏం చేయాలి? నేను కూడా సారవంతమైనటువంటి ఉప్పులా ఉండాలి, సారవంతమైన శిష్యుడిగా ఉండాలి, సారవంతమైనటువంటి దేవుని బిడ్డగా ఉండాలి. నీలో సారం పోతే, ఉప్పులో సారం పోతే ఏం చేస్తారో తెలుసా? ఉప్పు కొటారంలో ఉప్పు గుండరని ఉంది, ట్రైన్లో వెళ్తా ఉంటే చూస్తాం. ఉప్పు సారం పోతే ఏం చేస్తారు తెలుసా? రోడ్డు మీద అలా పడేస్తారు. గేదెలు తొక్కుతాయి, బళ్ళు తొక్కుతాయి,
ఎద్దుల బండ్లు తొక్కుతాయి, వాహనాలన్నీ తొక్కుతాయి, మనుషులు కాళ్ళతో తొక్కుతారు. అదే సారం ఉంటే దే విల్ ప్యాక్ ఇన్ గ్రేట్ కలర్ఫుల్ బ్యాగ్స్, ఇండస్ట్రీకి పంపిస్తారు కదా, చక్కగా వాటిని ఐడైజ్ చేస్తారు, పాలిష్ చేస్తారు, ప్యాక్ చేస్తారు, అనేక ప్రాంతాలకి వాటిని ఏం చేస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తారు కదా. ఎంత విలువ, ఎంత గొప్పతనం కదా. కాబట్టి నేను కూడా ఎలా ఉండాలంటే ఈ లోకంలో ఉప్పులాగా ఉండాలి, సారవంతమైనటువంటి జీవితాన్ని, యేసుప్రభు శిష్యురాలుగా సారవంతమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో నేను కూడా జీవించగలగాలి. ఈ లోకంలో నీ వలన దేవునికి నష్టం కలగకుండా లాభపడే విధంగా సారవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలిగితే మన జన్మ ధన్యమవుతుంది. అటువంటి డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాణమును సహా ద్వేషించుట అంటే ఏంటి? గర్ల్స్ ఫస్ట్ గ్రూప్. ప్రాణంను సహా ద్వేషించడానికి గర్ల్స్ ఫస్ట్ గ్రూప్. ప్రాణమును ద్వేషించుట అంటే ఏంటి? మన ప్రాణం కన్నా దేవుడిని ఎక్కువ ప్రేమించుట. ఓకే, వెరీ గుడ్. ఇంకా మన ప్రాణం కన్నా దేవుడిని ఎక్కువగా ప్రేమించడం. ఇంకా మనకిష్టమైన వాటినన్నిటిని దేవుడి కొరకు మనకిష్టమైన వాటినన్నిటినీ దేవుడి కొరకు విడిచేయటం. దేవునికి ఇష్టమైన వాటినన్నిటినీ మనకిష్టమైన వాటినన్నిటిని దేవుడి కొరకు విడిచేయటం, దేవుని కొరకు విడిచిపెట్టాలి. వెరీ గుడ్ నాన్న. ఇంకా మనం పాడుకుంటాం కదా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వ. ఎప్పుడు అది? మారు మనసు పొందిన తర్వాత. మారు మనసు పొందక ముందు చెబుతామని ఈ మాట చెప్పే ఉంటావు కదా. అమ్మ ఈ రోజుల్లో ప్యాషన్ అయిపోయింది. అబ్బాయి అమ్మాయితో నువ్వే నా ప్రాణం అంటున్నాడు, అమ్మాయి అబ్బాయితో నువ్వేనా సర్వం అంటున్నాడు. మరి ఈరోజు దేవుని కోసం వాళ్ళని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ టు లీవ్ వాట్ యు లైక్ మోస్ట్? ఆ ఆకర్షణలో ఉన్నావా? నువ్వు అట్లా ఎవరికన్నా చెప్తున్నావా? ఎందుకంటే ఇక జనరేషన్ చాలా స్పీడ్గా ఉంది, చాలా డేంజరస్ జనరేషన్ అన్నమాట. అందుకే నువ్వు ప్రాణంగా ఇష్టపడే వాళ్ళని కూడా దేవుని కోసం వదిలిపెట్టాలి. అది ఏదైనా సరే, నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన తర్వాత మాత్రమే రెస్ట్ ఆఫ్ ది థింగ్స్. ప్రాణంను విడిచిపెట్టడంటే అది, ప్రాణంను విడిచిపెట్టడంటే అదే అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, గర్ల్స్ సెకండ్ గ్రూప్. శిలువను మోసుకొని వెంబడించడం అంటే ఏంటి? ఇందాక చెల్లి చెప్పింది కదా, మీరు చెప్పండి అన్న. సెకండ్ గ్రూప్, శిలువను మోసుకొని వెంబడించడం అంటే ఏంటి? టైం వేస్ట్ చేయద్దుమా, చెప్పండి, స్పీడ్గా వెళ్ళిపోదాం. మనము ఎంత భారం కలిగినా కూడా, శ్రమలు వచ్చినా వచ్చినా కానీ దేవుని కొరకు జీవించాలి. వెరీ గుడ్ నాన్న. శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా దేవుని కొరకు జీవించాలి. ఇంకా దేవుడు మన పాపాలని తన భుజం మీద, సిలువ మీద ఎలా అయితే మోసాడో, మనం కూడా దేవుని కోసం జీవిస్తున్నప్పుడు ఆ దేవుడు నుండి వచ్చే, అంటే దేవుడితో బాండింగ్ ఏర్పడేటప్పుడు లోకం నుండి వచ్చే శ్రమల్ని సిలువలాగా మోయాలి. వెరీ గుడ్ నాన్న. లోకంలో వచ్చే శ్రమల్ని మనం ఏం చేయాలి? సిలువలా మోయాలి. వెరీ గుడ్. థర్డ్ గ్రూప్. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఆయన అందరితో ఇట్లా, నేను తీశారు అందరూ, ఆయన అందరితో ఇట్లా, నేను ప్రతిదినం రౌండ్ చేయండి, ప్రతిదినము రౌండ్ చేయండి, ప్రతిదినము రౌండ్ చేయండి.
ఏదో క్యాంప్కి వచ్చినప్పుడే మోయాలా? ఈసీ క్యాంపులో మోయాలా? ఎల్టీ క్యాంపులో మోయాలా? రిట్రీట్స్లో మోయాలా? కాదు, నెవర్. ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే, శ్రమ, దేవుని బిడ్డలకి శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆయనను కూడా ఆ శ్రమలుని బట్టి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు, ఎవ్రీడే, ప్రతి దినము నువ్వు నేను కూడా మనకొచ్చే శ్రమలని, బాధలని, ఇబ్బందులని ఎత్తుకొని ఆయనని వెంబడించాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఉదాహరణకి యేసు ప్రభువారు సిలువ వేసే రోజు సిలువ మోసుకొని వెళ్తూ ఉంటే ఒకసారి పడిపోతాడు. పడిపోయినప్పుడు ఇంకొక అరిమతె యేసేపు వస్తాడు, వచ్చి సిలువ మోస్తాడు. అలా ఎందుకు మోసాడు ఆయన? ఎందుకు వచ్చాడు గబగబా పరిగెత్తుకుంటా? ఆ సిలువను మోసి ఎందుకు మోసాడు? ఆయన గుర్తొచ్చాడు. నాకు సిలువను ఎత్తుకున్నాడు అంటే ఆయన గుర్తొచ్చాడు. ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు గబగబా ఆయన ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు? ఆయన మోయలేకపోతున్నాడని. ఇంకా 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 ఆయన మోయలేకపోవడం కాదు, యేసుప్రభువారు అంటే అంత ఇష్టము. యేసుప్రభువారు అంటే అంత ఇష్టము, అంత ప్రేమ, అంత సన్నిహితమైన సంబంధం ఆయనకున్నది. అవునా? నువ్వు నేను కూడా ఆయనంటే అంత ఇష్టపడితే, అంత సన్నిహిత సంబంధం ఉంటే, అంత ప్రేమిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు కూడా ఆయన శిలువను మోస్తావు, ఆయన శ్రమలను అనుభవిస్తావు, ఆయన బాధలను అనుభవిస్తావు. కారణం ఏంటి అంటే ఆయనంటే ప్రేమ, ఆయనంటే ఇష్టము. అటువంటి ప్రేమ, అటువంటి ఇష్టము, అటువంటి త్యాగము, అటువంటి విధేయత నీకు నాకు కూడా ఆయన శిష్యుడిగా, శిష్యురాలుగా మనం కలిగి జీవించాలి. అర్థమవుతుందా? అప్పుడు మాత్రమే, ఇష్టపడినప్పుడు మాత్రమే వెంబడించడానికి, సిలువ ఎత్తుకోవడానికి మన హృదయము పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది కదా. సో ప్రతిదినం కూడా ఈ పని ఇప్పుడు చేయాలి, ఈ పని ఇప్పుడు చేయాలి. ఎవ్రీడే 24 గంటలు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా, ప్రతిదినం కూడా ఊపిరున్నంత వరకు ప్రతిదినం కూడా మనము ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళగలగాలి. అర్థమవుతుందా? కాబట్టి 28-30 వచనాల గురించి ఒక విషయం చెప్తాను. One must assess whether one is ready to take on the personal commitment and sacrifice required to follow Jesus. Therefore, you and we need to sit down and decide whether we can pay the price. అర్థమైందా? యేసుప్రభువుని శిష్యునిగా నేను ఉండాలి, చేయాలని అనుకున్నప్పుడు నువ్వు నేను కూడా ఏం చేయాలంటే వీ షుడ్ టేక్ కమిట్మెంట్, తీర్మానం చేసుకోవాలి. రెండోది సాక్రిఫైస్ చేయాలి, త్యాగం చేయాలి. అదే మనం నేర్చుకునేది ఈరోజు. ఫస్ట్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్, దెన్ యూ హ్యావ్ టు కమిట్మెంట్, టేక్ కమిట్మెంట్, దెన్ యూ హ్యావ్ టు స్టాండ్ అప్ ఆన్ దట్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ మీద నిలబడకపోతే ఎవరు సాయం చేస్తారు? ఎవరి రాయబారం తీసుకోవాలి? యేసుక్రీస్తు వారి రాయబారం చేత, యేసుక్రీస్తు ప్రభువారి సహాయం చేత తండ్రి దగ్గర సమాధాన స్థితిని కలిగి ఉండి, సంతోషమయకరమైన స్థితిని కలిగి ఉండి మనం అనుకున్న తీర్మానం మీద నిలబడగలిగితే దెన్ యూ విల్ బికమ్ ఎ గ్రేట్ డిసైపుల్ ఆఫ్ గాడ్. ఓకే, కాబట్టి కళ్ళు మూసుకుందాం. ఇంకోటి ఉంది, కలిగినదంతా విడిచిపెట్టడం అంటే ఏంటి? చివరిది, కలిగినదంతా విడిచిపెట్టడం అంటే ఏంటి? కలిగినదంతా విడిచిపెట్టారు. లాస్ట్ వీక్ ఈ ప్యాసేజ్ని చర్చిలో తీసుకోవడం జరిగింది ఉజిల్పేటలో. లూకాసు వార్త 5వ అధ్యాయము 10-11 వచనాలు. లూకాసు వార్త 5వ అధ్యాయము 10-11 వచనాలు. కలిగినదంతా అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్గా నానా ఏం చదువుతున్నావు? లూకాసు వార్త 5వ అధ్యాయము 10-11 వచనాలు. అలాగున సీమోనుతో కూడా పాలువైన జెబెదయి కుమారులు యాకోబును యోహానును విస్మయమందురి. అందుకేసి భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవైందు అని సీమోనుతో చెప్పాను. వారు దోణిలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. సమస్తాన్ని అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి తెలుసా? అక్కడ స్టోరీ తెలుసు కదా. వాళ్ళు రాత్రంతా శ్రమ పడతారు, చేపలు పడవు కదా, చేపలు పడవు.
మళ్ళీ ప్రభువారు యేసుప్రభువారు వస్తే వాళ్ళు వలలు బాగు చేసుకుంటూ ఉంటే యేసుప్రభువారు ధోనికి లోపలికి పంపించి వాక్యం చెప్పిన తర్వాత జనం వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభువారు లోపలికి వెళ్ళి వల వేయమంటే అక్కడ ఏమంటారు వాళ్ళు 5వ వచనము, ఏలినవాడా రాత్రంతే మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను మీ మాట చొప్పున వలలు వేతమని చెప్పారు. ఆయన మాట చొప్పున వలలు వేస్తే ఏమైంది? విస్తారమైన వలలు చేపలు పడ్డాయి. విస్తారమైన చేపలు. ఎన్ని చేపలు పడ్డాయి తెలుసా? 2 దోణిలు మునిగిపోయేంత చేపలు పడ్డాయి. ఈ రోజుల్లో కేజీ వంజరం ఎంత తెలుసా? కేజీ చందమా ఎంత తెలుసా? 1200, 1500. అలా ఎన్ని కేజీలు పడ్డాయా కదా? వాళ్ళ సమస్తంలో ఏమేమి ఉంది తెలుసా? సమస్తంలో ఏమేమి ఉన్నాయి? 2 బోట్ల నిండా చేపలు ఉన్నాయి, 2 బోట్లు ఉన్నాయి, ఆ చేపలు పట్టిన వలలు ఉన్నాయి. ఒక బోట్ రెడీ అవ్వాలంటే ఈ రోజుల్లో మీకు ఎంత అవుతుంది తెలుసా? 8 నుంచి 10 లక్షలు అవుతుంది. ఒక బోట్ రెడీ అవ్వడానికి 8 నుంచి 10 లక్షలు. వాటర్లో పనిచేస్తున్నాయి కాబట్టి తెలుసు నాకు. ఆ వలలు ఎంత అవుతాయి తెలుసా? 5 లక్షలు అవుతాయి. అవునా? 10 లక్షలు వలలు 5 లక్షలు. ఆ బోట్ నిండా పడిన చేపలు ఎన్ని లక్షలు? అది వేలం పాట పడితే ఎన్ని లక్షలు వస్తే తెలియదు. అవునా? ఒక బోటు గురించి నేను చెప్తున్నా. అంటే దాదాపు వాళ్ళు ఈ రోజు లెక్క ప్రకారం చూస్తే 1/2 కోటి రూపాయలని వదిలేసి వచ్చేసారు. 50 లక్షల రూపాయలని లేకపోతే 1 కోటి రూపాయలతో సహా వాళ్ళు ఏం చేశారు? సమస్తాన్ని విడిచిపెట్టారు. వాళ్ళ లైఫ్ అది, జీవనాధారం అది, వాళ్ళు కష్టపడి పనిచేసేది అదే కదా. అవన్నీ కూడా ఎవరి కోసం విడిచిపెట్టారు? యేసు ప్రభు వారి కోసం విడిచిపెట్టారు. అది కలిగినదంతా. అంటే మరి నీకు కలిగినదంతా, నీకు వాల్యూ అనుకున్నది, నీకు విలువైనది, నీకు ఇష్టమైనదని యేసు ప్రభు వారి కోసం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నావు. ఇరవై 26-7 వచనాల ప్రకారము ఎవరు శిష్యుడు కాదు అంటే, తల్లిదండ్రులు ప్రేమించేవారు, ఆయనకన్నా ఎక్కువగా ప్రేమించే ఏది కూడా ఆయనకి ఇష్టం లేదు. ఒకసారి ఆలోచిద్దామా ప్రియ చెల్లి తమ్ముడు? ఈరోజు నువ్వు డిటి క్యాంపులో ఉన్నావు. ఎందుకున్నావో తెలుసా? పలానాక పిలిస్తే నువ్వు రాలేదు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఈ సమయంలో ఇక్కడ ఉన్నావు. దేవుడు నీతో ముచ్చటిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు తన అభిప్రాయాన్ని, తన ఇష్టాన్ని నీకు తెలియచేస్తా ఉన్నాడు. ఏంటి ఆ ఇష్టమో తెలుసా నీకు? యేసు ప్రభు శిష్యునిగా ఉండడానికి ఆయన నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. యేసు ప్రభు శిష్యునిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? అలా ఇష్టపడే పని అయితే తీర్మానం చేసుకో ప్రియ చెల్లి తమ్ముడు. నేను యేసు ప్రభు శిష్యునిగా ఉండటాను. ప్రభా నాకు సమాధానం దాచి, ఈ లోకంలో నాకు శోధనలు ఎదురవుతున్నాయి, వాటి నుండి నాకు సమాధానం ఇవ్వండి అని అడుగుదాం. నేను కొన్ని విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభా, వాటిని దయచేసి నా నుంచి దూరం చేసి మీ కొరకు నేను వాటిని విడిచిపెట్టి మీ బిడ్డగా ఈ లోకంలో మీ శిష్యునిగా, మీ శిష్యురాలుగా జీవించుటకు నాకు సహాయం చేయమని యేసయ్యను అడుగుదాం. సమాధాన స్థితిని కలిగి ఉందాం. మరైతే నీకు ఇష్టమైన, దేవునికి ఇష్టం లేని వాటిని ద్వేషిస్తావా? పాపపు అలవాట్లు, సినిమాలు, దురలవాట్లు, వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? వాటిని ద్వేషిస్తావా? ప్రియ చెల్లి తమ్ముడు, యేసు ప్రభు శిష్యునిగా ఉంటానని నువ్వు తీర్మానించుకున్న తర్వాత వెనకపడితే ఏమవుతుందో తెలుసా? నిన్ను ఎగతాళి చేస్తారు, నిన్ను హేళన చేస్తారు, నిన్ను నిందిస్తారు, అవమానిస్తారు. అటువంటి స్థితి నీకు కావాలా? వద్దనే వద్దు. యేసు ప్రభు శిష్యునిగా ఉంటానని తీర్మానం చేసుకున్న తర్వాత నాగటి మీద చేయి వేసినప్పుడు వెనక్కి చూడకుండా ఉన్నట్లు మనం కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుదాం. యేసు ప్రభు శిష్యుని కొనసాగే ముందు నేను ఆ రాజు వలె అంచనా వేసుకొని సమాధాన స్థితికి రాగలవా? You decide yourself today.
ఏది ఏమైనప్పటికీ, ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను వెనుకకి తిరిగి చూడను, మీ వైపు చూస్తాను అని ఆయనకి ఒప్పుకుందామా? మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. మరి రుచికరమైన ఉప్పులా ఉంటావా? సారమైనటువంటి ఉప్పులా ఉంటావా? లేకపోతే నిస్సారమైనటువంటి దేనికి పనికిరాని ఉప్పులా ఉంటావు? ఆలోచించు ప్రియచెల్లి తమ్ముడు, ప్రియచెల్లి తమ్ముడు, ఆలోచించు. నిస్సారమైనటువంటి ఉప్పుగా, నిస్సారమైన వ్యక్తిగా, నిస్సారమైన శిష్యుగా కాకుండా సారం కలిగినటువంటి, ఉపయోగపడేటటువంటి ఫలభరితమైనటువంటి శిష్యునిగా నేను ఉంటానని ఒప్పుకుందాం. చెల్లి తమ్ముడు ఆలోచించు. సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. చెల్లి తమ్ముడు వాక్యం ముందు నిలిచి ఉంటే నిజంగా ఆయనకి యేసుప్రభు శిష్యుడిగా ఉంటావా? యేసుప్రభు శిష్యుడిగా ఉండాలంటే ఆయన వాక్యం ముందు కూడా నిలిచి ఉండాలి. ప్రభువా, నేను ఈ వాక్యం ముందు నిలిచి ఉండటకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నీ శిష్యుడిగా ఉండి నేను సారం కలిగి జీవిస్తాను ప్రభువా అని ఆయన ఎంత తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన ప్రాణంతో సహా ద్వేషించే వారంగా మనం ఉండాలి. సిలువ శ్రమలను మోసుకుని వెళ్ళే వారంగా మనం ఉండాలి. మనకు కలిగినదంతా కూడా విడిచిపెట్టేటట్టు అనుభవంలోకి నువ్వు నేను కూడా రావాలి. తమ్ముడు తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, ఈ రోజు నుంచి నేను మంచి శిష్యుడిగా, మంచి శిష్యురాలుగా, సారమైనటువంటి శిష్యురాలుగా ఉంటాను. అన్ని నీ కోసం వదిలివేసే శిష్యుడిగా నేను ఉంటాను. నీకు ఇష్టం లేని వాటిని ద్వేషించే శిష్యుడిగా నేను ఉంటాను, శిష్యురాలుగా నేను ఉంటానని ఆయన ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. ఈ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నడిపింపుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఇష్టాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మీ మనసు విప్పి మాతో మాట్లాడే మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా, మీ బిడ్డలుగా, మీ శిష్యుడిగా మేము ఉండాలంటే మేమేం చేయాలో, ఏమి చేయకూడదో మాకు తెలియచేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. అయా, మీ ఇష్టానుసారమైన బ్రతుకు, అయా నిస్సారమైనటువంటి బ్రతుకు, ఉప్పు లాంటి బ్రతుకును మేము ఈ లోకంలో బ్రతుకు సహాయం చేయండి. మా ప్రాణం కన్నా ఎక్కువగా వాటినైనా ప్రేమిస్తూ ఉంటే వాటిని మన నుంచి దూరం చేయండి. అయా నాయన, మేము మా జీవితాలలో అయా మీకు ప్రథమ స్థానం ఇవ్వడానికి సహాయం చేయండి. మీ కొరకు త్యాగం చేయడానికి సహాయం చేయండి. మీ కొరకు శ్రమలు అనుభవించడానికి సహాయం చేయండి. మీ కొరకు సిలువను మోసుకొని వెళ్ళడానికి సహాయం చేయండి. అంతగా మిమ్మల్ని ఇష్టపడటకు సహాయం చేయండి. అయా నాయన, మీ బిడ్డగా, అయా మీ శిష్యుడిగా ఈ లోకంలో మేము నా ప్రభువా, అయా నా తండ్రి, మిమ్మల్ని మీకు అంటుకట్టుబడి మీరు ఎదిగి ఫలించేటటువంటి కొమ్మలుగా, ఫలాలను ఫలించే వారంగా మేము ఉండటకు సహాయం చేయమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి చెల్లిని, తమ్ముడిని, ప్రతి ఒక్కరిని కూడా నేను మీ ప్రియమైన శిష్యుడిగా, శిష్యురాలుగా చేసుకొని దీవించి ఆశీర్వదించి బలపరచమని, మీ సేవలో ఇంకా వారిని ఇంకా బహుగా వాడుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్.